వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఆసక్తి గల అభ్యర్థులు పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో చేరండి. మరి జనరల్ గ్రూప్లో చేరాలనుకుంటే కూడా అదే డిస్క్రిప్షన్లో మీకు నెంబర్ ఉంది. ఆ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు జనరల్ గ్రూప్ వాట్సాప్ లింక్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి. ప్రధానంగా 2027లో ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాయబోయే సెకండ్ ఇయర్ విద్యార్థులు మీరు ప్రధానంగా జేఈ మెయిన్స్ పరీక్షకు చూసుకున్నట్లయితే మనకు జస్ట్ ఒక 120 నుంచి 130 డేస్ మాత్రమే టైం ఉంది. కాబట్టి విద్యార్థులందరూ ఇప్పుడు ఈ రాబోయే 4 మంత్స్ మీరు పూర్తిగా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి చాలామంది ఏంటంటే జేఈ 15 లక్షల మంది వరకు రాస్తారు కదా, మరి మాకు సీట్ వస్తుందా లేదా అనే ఒక ఇన్ఫీరియారిటీతో, భయంతో చాలామంది వెనుకబడిపోతారు. మరి గతంలో మనం చూసుకుంటే లాస్ట్ 5-6 ఇయర్స్గా చాలామంది నార్మల్ స్టూడెంట్స్ కూడా ఎక్కడో మున్సిపాలిటీ ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతాల్లో చదివిన విద్యార్థులు కూడా అత్యద్భుతమైన ఫలితాలు జేఈ మెయిన్స్లో సాధించి వాళ్ళు ఇప్పుడు ఐఐటి, ఎన్ఐటీస్లో సీట్లు పొందిన విద్యార్థులు చాలామంది మన గ్రూప్స్లో ఎగ్జాంపుల్గా ఉన్నారు. మరి వారిని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ సంవత్సరం దాదాపు ఒక 1 మంత్ నుంచి ఐఐటి వాళ్ళు, ఎన్ఐటి వాళ్ళు, ట్రిపుల్ వాళ్ళు, ఎంసెట్ టాప్ ర్యాంకర్స్, వివిధ టాప్ యూనివర్సిటీలో వచ్చిన వాళ్ళందరూ అడ్మిషన్ టైంలో ఫొటోస్ ఎంతో హ్యాపీతో వాళ్ళు షేర్ చేస్తున్నారు. మరి మీరు వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. వాళ్ళు కష్టపడితే కానీ సీట్ రాదు. అంటే స్టూడెంట్స్ అనుకుంటే కానీ మన పేరెంట్స్కి ఎంత ఉన్నా, నాలాంటి గైడెన్స్ వాళ్ళకు ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా స్టూడెంట్ చదవకపోతే కంప్లీట్గా వ్యర్థమే అయిపోతుంది. మరి లక్షలు వెచ్చించి మీ పేరెంట్స్ మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తప్పకుండా మీరు జేఈ మెయిన్ సెషన్ 1లోనే మీరు మంచి పర్సెంటేజ్ క్లియర్ చేసుకోవాల్సిన అవసరం విద్యార్థులుగా మీపై ఎంతో ఉంది. కాబట్టి ఎక్కడ సబ్జెక్ట్ విషయంలో కానీ లేకపోతే ఏదైనా డౌట్స్ వస్తే మీరు వెంటనే మీ అక్కడ లెక్చరర్స్ని అడిగి క్లారిఫై చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మోర్ పీవైక్యూస్, ఎక్కువ పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయండి. క్వశ్చన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయో తెలుస్తూ ఉంటుంది. ఎవ్రీ వీక్ మనకు ఏవైతే మీకు కాలేజీలో పెట్టే టెస్టులు ఉన్నాయో ఆ టెస్టులో కూడా మంచి పర్ఫార్మెన్స్ సాధించండి. ఎక్కడ వెనుకబడిపోతున్నారు మరి టెస్టులు అనే విషయాలపై కూడా మీరు దృష్టి కేంద్రీకరించి మీరు ఎక్కడైతే ఏ సబ్జెక్టులో అయితే వెనుకబడి ఉన్నారో, ఏ చాప్టర్లో అయితే కొంత సరిగ్గా చేయలేకపోతున్నారో వాటిపై తప్పనిసరిగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే మీకు సరైన సమయం కాబట్టి విద్యార్థులు ఎట్టి పరిస్థితులు నెగ్లిజెన్స్ చేయొద్దు. 2027లో అందరూ కొత్తగా 2027లో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు, ఇంజనీరింగ్ రాయబోయే వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఇయర్ 2027 అడ్మిషన్లో బెస్ట్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్లో ప్రధానంగా ఐఐటి, ఎన్ఐటీలో జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.